శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి వేళ మనం 10వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. ఉత్క్రాంతం స్థితం వాపి భుంజాన్నం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. అర్జున, ఒక శరీరము నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుచున్నవాడును లేక శరీరమునందున్నవాడును లేక విషయములను అనుభవించుచున్నవాడును సత్వాది గుణములతో కూడిన వాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు, తెలుసుకొనజాలరు. జ్ఞాన దృష్టి గలవారు మాత్రము చూచుతున్నారు, తెలుసుకొనుచున్నారు. అనగా ఆయా క్రియలు జరుపుచున్నప్పుడు అతనిని అజ్ఞులెరుంగజాలరనియు జ్ఞానులు మాత్రమే ఎరుంగగలరనియు భావము ఇక్కడ మనకు స్పష్టపడుతున్నది. భగవంతుడు మాకేల కనిపించకున్నారని అనేకులు ప్రశ్నించుతుందరు. దానికి సమాధానమును శ్రీకృష్ణమూర్తి ఈ శ్లోకమునను సంగిరి. నీవు జ్ఞాననేత్రమును అనగా ఆత్మ అనాత్మ వివేకమును సంపాదించినచో ఇచ్చటనే ఈ శరీరమునందే పరమాత్మను దర్శింపగలవు అని భగవానుడు నుడుగుతున్నాడు. వారికై దూరమున వెతకనక్కరలేదు. జీవుని యొక్క స్వశరీరమునని అతనిని కనుగొనవచ్చును. తినుచు త్రాగుచు అనుభవించుచున్న ఆ వ్యక్తిని వివేచనతో, సూక్ష్మ దృష్టితో, జ్ఞాన నేత్రముతో మనుజుడు కనుగొనగలడు. పశ్యంతి జ్ఞానచక్షుషః. ప్రాపంచిక దృశ్య వాసన ప్రాబల్యము వలన అజ్ఞానులాతనని తెలుసుకొనజాలకున్నారు. అద్దమును ప్రపంచము వైపు త్రిప్పి పట్టుకొనినచో ముఖము అందు కానరాదు. తన వైపు త్రిప్పుకొనినచో మాత్రమే కానవచ్చును కదా. అట్లే మనస్సును బహిర్ముఖముగా, చపలముగా, వాసనాయుక్తముగా గాంచినచో ఆత్మవస్తువు అందు కానరాదు. అంతర్ముఖముగా, నిశ్చలముగా, వాసనారహితముగా నొనర్చిన మాత్రమే కానవచ్చును. నిశ్చల మనస్సు, ఆత్మ అనాత్మ వివేకం కలవానికి ఆత్మదర్శనం లేక భగవద్ దర్శనం అగుచుండు. ఇచ్చట భగవద్ దర్శనం అనగా భగవద్ అనుభూతి అని అర్థం. అంతేకాని ఏదో ఒక రూపాన్ని చూసినట్టు భావించకూడదు. ఉత్క్రామంతం అని చెప్పుటచే ఆత్మ జీవరూపమున ఈ శరీరమందే తినుచు త్రాగుచు మరి ఒక శరీరమును పొందుచున్నదని తెలియచున్నది. కావున ముముక్షువులు భగవద్ దర్శనమునకై దూరముగా పోనక్కరలేదు. జ్ఞాన నేత్రముచే మహనీయుల ఆత్మను తప్పక చూడగలుగుతున్నారని ఇట చెప్పట వలన జీవితమునందు ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యము అవివేకమును పోగొట్టుకొని విషయ విరక్తి కలిగి మనస్సును బయటకు పరుగెత్తనీయకుండా చేసి జ్ఞాన విచారణ ద్వారా, హృదయ పరిశోధన ద్వారా లోనగల ఆత్మ నెరుంగుటయేగును. పశ్యంతి జ్ఞానచక్షుషః అని అసందిగ్ధముగా చెప్పివేయబడినందువలన జ్ఞాననేత్రమును సంపాదించుటయే తరువాయి భగవద్ దర్శనము జీవునకు లభించి ఏ తీరునని స్పష్టమగుచున్నది. అట్టి జ్ఞానే నేత్రము లేనిచో జీవితము నిరర్ధకమే కాగలదు. ఆత్మను ఎవరు చూడగలరు, ఎవరు చూడలేరు అనే ప్రశ్న మొదలైనప్పుడు జ్ఞాననేత్రము గల వారు చూడగలరు. అది లేని వారు అజ్ఞానులు చూడలేరు. జ్ఞాననేత్రం అనగా ఆత్మ అనాత్మ వివేకమే జ్ఞాననేత్రం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.